సాసుగాకి 33 గురించి ఖచ్చితంగా తెలుస్తుంటుంది. అందువల్ల ఆయన మీద అటాక్ జరిగింది. కానీ ఆయన దగ్గర నుండి 33ని తెలుసుకోవడం చాలా కష్టం. సాసుగా ఇప్పటికీ నెంబర్ 1 లో ఉన్నారు. ఈయన కూడా తప్పుకున్నారంటే నెంబర్ 1 ఈవిడైపోతారు. కానీ ఫస్ట్ నెంబర్ లో వస్తే స్పెషల్ లంచ్ దొరుకుతుంది. నాకు ఈవిడ మీద అనుమానంగా ఉంది. మనం త్వరగా వెళ్ళాలి, లేదా యాకిసోబా బ్రెడ్ ఖాళీ అయిపోతుంది. మేము ఇక్కడ పరిగెత్తడాన్ని అలౌ చెయ్యం. నేనేమి పరిగెత్తట్లేదు మేడం, నడుచుకుంటూనే వెళుతున్నాను. నేను కిసబాకే వస్తున్నాను. భోజనం 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 కావాలి. నాకు ఆకలిస్తుంది. భోజనం కావాలి, భోజనం కావాలి, భోజనం కావాలి, భోజనం కావాలి, భోజనం కావాలి. స్పీడ్ గా బైక్ తోల్డో, ఇట్స్ నాట్ యర్ లీడ్. అరే పాలు చపాతి ఎవరు వద్దంటారు? అలా దిగులు పడాలంటే నువ్వు నీ గురించి దిగులు పడా. యా కుసుబా, ఇదిగో వస్తున్నాను. అయిపోయిందా? எல்லாத்தையும் அவர் எடுத்துட்டு போயிட்டாரு. అక్కడే ఆగండి. కుసుబా బ్రెడ్. కానీ ఒక్క విషయం తెలుస్తోంది, నువ్వు ఇప్పుడు చాలా మారిపోయావు మసా. ఇదిగో అక్కయ్య, నేను మసాని కాదు, నేనే పూనిగిరి మసా. అర్థమైందా? అలాగా, నీకేదైనా ప్రూఫ్ దొరికిందా? నీ లీడర్ యాసుకా బ్రెడ్ ని దొంగలిస్తున్నాడు. నా అనికే గురించి మీకు అసలు ఏమీ తెలీదు. అనిక అదెవరు? కాస్త చూడండి. ఇది చెడ్డవారని చెప్పి తక్కువ పని తెచ్చుకున్న ఆయనే ఈయన. ఈయన ఎప్పుడైనా నాకు ఎలాగైనా సరే బ్రెడ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఆయనకు ముందే చెప్పారు. ఒకానొకప్పుడు ఈ స్కూల్ చాలా ప్రశాంతంగా ఉండేది. ప్రిన్సిపల్ ఎప్పుడైతే ఎలిట్ పాయింట్స్ అనే సిస్టమ్ ని స్టార్ట్ చేశారో, ఎలిట్ మనుషుల దగ్గర మాత్రమే మంచిగా ట్రీట్ చేశారు. అలాగే బలహీనంగా ఉన్న వాళ్లను బాగా అవమానించారు. ఇప్పుడు ఈ చోట ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. నేనిక్కడ బలహీనంగా ఉన్న వాళ్ల కోసం ఉన్నాను. మనసు చెబుతోంది ఇక్కడున్న ఈ సిస్టమ్ ని తొక్కేయాలి, నాశనం చెయ్యాలని. నువ్వేంటి నన్ను ఏడిపించబోతున్నావా? తొక్కాలి, నాశనం చేయాలి అంటే? నీకు అర్థమైనా అర్థం కాకపోయినా మొత్తం టోటల్ డామేజ్. ఊరికేనో బాగా క్వశ్చన్. వాడు మనలాంటి బలమైన స్టూడెంట్స్ కి మసీయా. ఆయన గురించి తప్పుగా మాట్లాడడాన్ని నేను అసలు ఒప్పుకోను. చూడండి పిల్లలు, మీరిక్కడ ఏం చేస్తున్నారు? చెప్పండి. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. నిన్న రాత్రి క్లాక్ టవర్ లో మీకేంటి పని? అది మీరు